వచ్చిందండి వయ్యారి. అబ్బాయికి ఏమైనా ఉద్యోగం వచ్చిందా, ఇంకా అలా ఖాళీగానే ఉన్నాడా? వచ్చిందా? జీతం ఎంత ఏంటి? 30,000 మా అబ్బాయికి ₹1,00,000. ఎంత కష్టపడ్డాడో వదిన. అలాగ రాత్రి పగళ్ళు అలాగ చదువుతానే ఉండేవాడు. అదేదో ఈ మధ్యన అదేదో ఊరికి కూడా వెళ్తానన్నాడమ్మా. ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు కదా, అమెరికా అమెరికా కూడా వెళ్తున్నాడు వదిన. పోన్లే, ఎంతో కొంత వస్తుందిగా. పిండి కొలదే రొట్టి కదా వదిన. 30,000 పర్వాలేదులే, మీ వరకు ఉపయోగపడతాయి. పర్వాలేదులే, బాధపడకు. ఏదైనా మా పిల్లల సాటి ఎవరు రారులే వదిన. అలాగా అమ్మ చెప్పిందే వింటారు. మేమంటే ఎంత భక్తో ఎంత గౌరవమో వదిన. పోన్లే, ఏం బాధపడు మాకు అబ్బాయి. అన్నయ్య లాంటిది ఇంకో మంచి ఉద్యోగం వచ్చిద్దిలే. అన్నయ్యలా చదవాలి చేయాలంటే చాలా కష్టం. ఎందుకు బాధ? నువ్వు కూడా వెళ్తావులే తొందరలోనే. అయినా మా పిల్లలతోనే ఎందుకు అబ్బాయి పూపు? మా తెలుసులే కానీ ముందు వచ్చిన పని కానిచ్చి ఎల్లు. చాలులే చెప్పింది.